మనకు ఆహార పంటలు అంటే ఏవైతే మనకు తినడానికి అనుకూలంగా ఉంటాయో వాటిని ఏమంటారు అంటే ఆహార పంటలు అని చెప్పేసి అంటాం. సో కొన్ని చోట్ల ఆహార పంటలు, కొన్ని చోట్ల వాణిజ్య పంటలు, అది డిఫరెంట్గా ఉంటుంది. సో భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఆహార పంటలుగా వేటిని చూస్తారు అంటే వరి, గోధుమ, పప్పు ధాన్యాలు. సో ఆ పప్పు ధాన్యాల్లో మనకు రకరకాల పప్పు ధాన్యాలు ఉంటాయి. పెసర్లు అని, మినుములు అని, సరే రైట్. సో డిఫరెంట్ పప్పు ధాన్యాలు అనేవి ఉంటాయి. సో దాంట్లో ఈ ఆహార పంటల్లో మనకు మొత్తంలో ఎక్కువ భాగం వేటిని పండిస్తుళ్ళు అంటే ఈ ఆహార పంటలనే పండిస్తుళ్ళు. సో దేశం మొత్తం మీద పంట భూమిలో 3/4 వంతు ఏవి ఆక్రమిస్తున్నాయి అంటే మనకు ఆహార పంటలే ఆక్రమిస్తున్నాయి. దీని నుంచి కూడా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ తీసుకోవచ్చండి. సో భారతదేశంలో సాగు భూమిలో ఎక్కువ భాగం ఎక్కువ శాతం ఆహార పంటలు ఆక్రమిస్తున్నాయి అని చెప్పేసి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇవ్వచ్చు అండి. మీకు డేటా అడగకుండా మొత్తం కంప్లీట్గా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా స్టేట్మెంట్లు ఇచ్చిండు అనుకోండి, సో అప్పుడు ఇబ్బంది అవుతుందండి. సో ఎందుకు ఈ షిఫ్ట్ జరిగింది అంటే ఆహార ధాన్యాలు ఎక్కువగా పెరగడానికి గల కారణం ఏంటి? మెయిన్ రీజన్ హరిత విప్లవం. సో దానివల్ల ఏమైంది అంటే సో ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు పెరగడం, సో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, సో వ్యవసాయం కొంచెం ఈజీగా మారడం, అంటే పూర్తిగా కాదు కొంతవరకు యాంత్రీకరణ జరగడం. దీని ఫలితంగా ఏమైంది అంటే సో ఎక్కువ భాగము వీటిని సాగు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిలు. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా మనకు హరిత విప్లవం వల్ల అధికంగా లాభపడిన పంట ఏది అంటే గోధుమ పంట అధికంగా లాభపడింది. సో దాన్ని ఉత్తర భారతదేశంలో దాన్ని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. సో ఫలితంగా వీటి యొక్క పర్సంటేజ్ అనేది పెరిగింది. మనకు స్వాతంత్రం వచ్చిన కొంతకాలం వరకు పప్పు ధాన్యాలే ఎక్కువగా ఉంటాయి. రాను అంటే మనకు హరిత విప్లవ ప్రభావం తర్వాత పప్పు ధాన్యాల యొక్క శాతం తగ్గిపోయి ఆహార ధాన్యాల ప్రభావం అనేది ఆహార ధాన్యాలను పండించడం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఈ క్వశ్చన్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఆహార ధాన్యాల్లో ఎక్కువగా ఏది ఆక్రమిస్తుంది అంటే వరి ఎక్కువ శాతాన్ని ఆక్రమిస్తుంది. మొత్తము ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల్లో మొత్తం ఆహార ధాన్యాలు వాణిజ్య పంటల్లో ఆహార పంటలు ఎక్కువగా 3/4 వంతు ఆక్రమిస్తున్నాయి. ఓకే, సో మొత్తం ఆహార ధాన్యాలలో అంటే ఈ వరి, గోధుమ, ఈ పప్పు దినుసులలో ఎక్కువ భాగం ఏది ఆక్రమిస్తుంది మళ్ళీ అంటే వరిని ఎక్కువగా పండించడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరూ యూజువల్గా గోధుమ, పప్పు దినుసులు అనుకుంటారు, కానీ ఎక్కువ భాగం ఏది ఆక్రమిస్తుంది అంటే 1/3 వంతు వరి ఆక్రమించడం జరుగుతుంది.